జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత నెలల పాటు బ్రేక్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల క్రితం కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు. రీసెంట్ గా శ్రీరామనవమి పండుగ రోజున జై లవకుశ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లోగో లుక్ కూడా రిలీజ్ చేసేశారు. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుండగా ఎన్టీఆర్ మరుసటి చిత్రం ఎవరితో చేస్తాడనే అంశంపై ఇప్పుడు పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టెంపర్ నుంచి మొదలుపెట్టి ఒకదాని మించి ఒకటి హిట్లు కొడుతున్న యంగ్ టైగర్ ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు పలువురు ఫ్రంట్ లైన్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న రాజమౌళి ఆ తర్వాత చేయబోయే సినిమా ఎన్టీఆర్ తోనే అని టాక్ ముందు నుంచి ఉంది. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా డిసైడ్ చేసుకోలేదని జక్కన్న చెబుతున్నా యంగ్ టైగర్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వీరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావచ్చని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఖైదీ నంబర్ 150 మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న వివి వినాయక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అదర్స్ 2ను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ తో డిస్కషన్స్ కూడా చేశాడు. మరోవైపు వక్కంతు వంశీ కూడా యంగ్ టైగర్ కోసం ఓ మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ చేశాడని టాక్ ఉన్న రాజమౌళి వినాయకులతో ఒకరితో ఎన్టీఆర్ మరుసటి సినిమా ఉండొచ్చని టాలీవుడ్ టాక్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.